అందరికీ గణపతి పండుగ శుభాకాంక్షలు. పండుగ మంచిగా చేసుకున్నారా, పాశం చేసుకున్నారా, తీపి వంటలు తిన్నారా? ఇక సరే కానీ మన ముచ్చటాలు ఏముంటాయి, ముందుగా నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. గల్లీ గల్లీలా ఘనంగా చేసుకుంటుర్రు గణపయ్య పండుగ. పార్వతమ్మ కొడుకు పూజలు చేసిండ్రు దేశం నిండుగా. బాధితులకు సాయం చేయ విరిగిపోతుండ్రు చందాదారులు. రేవంతాల సార్ను కలిసిండ్రు ఎస్బీఐ బ్యాంక్ ఆఫీసర్లు. వరద బాధితులకు డిప్యూటీ సీఎం సార్ ఉన్నాడు దూరము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కు వచ్చిందట జ్వరం. వరద బాధితులకు సర్కారు చేస్తామన్నది తక్షణ సాయం. అన్ని కోట్ల విరాళాలు వచ్చినాయి, వాళ్ళకు జరుగుతుందా న్యాయం? వరద బాధితుల గోసలు అరుచుకునేందుకు రానే రాడా, అసలే దొరుకుతలేదట మాజీ సీఎం కేసీఆర్ జాడా. పల్లె పట్నము నగరము వాడవాడ గల్లీ గల్లీ అని ఓర్పాటు లేకుండా గణపతులను పెట్టి పండుగను జోరుగా జరుపుకుంటారు. సప్పటి కుడుములు ఉండ్రాళ్ళు తీపి వంటలు చేసుకుంటా ఏకదంతుని పండుగల భక్తులు యమ ఖుషిగా మునిగి తేలుతురు అనుకో రాదుండ్రి. మరి ఈ తేప కూడా పల్లెల్లా పట్టణాలల్లా తీరొక్క వినాయకులతోని మండపాలతోని మస్తు ముస్తాబు చేయొచ్చు. ఏడేడు ఎట్లా జరిగింది ఏం కథ మొత్తం అంతా అరుచుకుందాం పారి. గణపతి పండుగ అంటే సంబురమే సంబురము. పట్నాల పొంట ఏ గల్లీలా చూసినా ఒకలకు మించి ఒకరు పోటీ పడి మండపాలు కడతారు, గణపతుల విగ్రహాలు పెడతారు. తపులలు తాళాలు కొట్టుకుంటా భజనలు చేసేటోళ్ళు కొంతమంది అయితే టేపు రికార్డులలో పాటలు పెట్టి గల్లీ అంతా సందడి చేసేటోళ్ళు కొంతమంది. నవరాత్రుల నిత్యాన్నదానాలు, దినం పూజలు, అర్చనలు, అభిషేకాలు, మంగళారతులు. రాత్రి అయితే చాలు రోజుకో తీరు పాటల ప్రోగ్రాంలు. ఆడపిల్లలు అమలక్కలైతే దాండియా పాటలు పెట్టుకొని ఫుల్లు ఖుషిగా ఎంజాయ్ చేస్తారు. ఏడాది మొత్తము ఇంట్లో దేవునర్రలో ఉన్న దేవుళ్లకు పూజలు చేస్తే ఈ 9 దినాలు మాత్రం గల్లీలా వాడల పొంట ఏడ తావు ఖాళీగా ఉంటే ఆడ మండపాలు చేసి మంచిగా గౌరమ్మ కొడుకుకు పూజలు చేస్తారు. ఏ ఇంటి ముంగడ చూసినా ఎంకన్నా పాదాలు చేస్తారు. పొద్దుగాలనే వాకిలి ఉడిచి సానుపు జల్లి ఇల్లు మొత్తం కడుక్కొని పాత బట్టలు ఉంటే విండేసి మామిడాకు తోరణాలు ఇంటికి కట్టుకుంటారు. మంచిగా తానాలు చేసి శుద్ధిగా పూజలు చేసుకుంటారు. కొందరు ఇండ్లలో కూడా గణనాథుని పెట్టుకొని ఘనంగా పూజలు చేస్తారు. ఎంతమంది ఉంటే అంతమంది దోస్తులు ఏ ఊళ్ళో చూసినా ఎవల వాడకట్టుకు వాళ్ళు పెద్ద ఎత్తున గణపతులను పెట్టి డీజే లైట్లు డెకరేషన్లతోని జోరుగా వినాయకుని పండుగ చేస్తారు. ఇప్పటికే పోలీసు వాళ్ళు మండపాల కాడ ఏమేం రూల్స్ పాటించాలనో చెప్పిర్రు. రాత్రి 10 దాటిందా మైకు బంధు పెట్టాలి, ఎవలకు తిప్పలు కాకుండా సౌండ్ పెట్టుకొని పాటలు వినాలన్నారట. ఏ గణపతి స్వామి భక్తులు కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు కాబట్టి కాకీలు చెప్పినట్టే కానూలు పాటించి పార్వతమ్మ తనయుని భక్తుల నిండా మునిగి తేలుతారు కావచ్చు. అయ్యా గణపతి మండపాలు పెట్టినోళ్ళు జర పైలము అన్ని మంచిగా చూసుకోండి, ముఖ్యంగా కరెంటు తీగలతోని జాగ్రత్త. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ను ఎస్బీఐ బ్యాంక్ ఆఫీసర్లు కలిసిరట. అగో మొన్నటిదాకా ఇచ్చిన రుణమాఫీ పైసల గిట్లా ఏమన్నా ఎటమటం జరిగిందా, లేకుంటే ప్రభుత్వం ఇచ్చిన పైకం మొత్తము సాలలేదా, రుణమాఫీ చేసుడు ఆపమంటారా అని అడిగేదందుకు పోయిండా ఏమో, ఎందుకో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ ఇట్లా ముసిముసి నవ్వులు నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు అంటే రుణమాఫీ ముచ్చట కాదనిపిస్తున్నది కదా. మరి ఎందుకు కలిసిందంటారా? రాష్ట్రంలో వరదలు వచ్చి మస్తు మంది పబ్లిక్ తిప్పలు పడుతుండ్రని ఇప్పటికే మస్తు మంది సీఎం రిలీఫ్ ఫండ్కు సాయం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎస్బీఐ ఆఫీసర్లు కూడా వాళ్ళ ఒక్కరోజు జీతం పైసలు 5 కోట్ల రూపాయలను వరద బాధితులకు ఇయ్యమని చందారా అసిరట. ఇప్పటికే చాలా మంది సినిమేషకాల కాడ నుంచి చిల్లర బేరాలు చేసుకునేటోళ్ళ దాకా ఎవ్వలకు దోషినని పైసలు వాళ్ళు చదివిచ్చిండ్రు. రాజకీయం లీడర్లు కూడా నెల జీతం ఇస్తామని కొంతమంది చెప్పుకొచ్చిర్రు. కొందరు కొలువులు చేసేటోళ్ళు కూడా ఒక్కరోజు జీతాలను ఇచ్చుకుంటా సర్కారుకు సాయంగా నిలబడుతుండ్రు. అయ్యా సీఎం సారు, మరి ఎన్నిగానం పైసలు వస్తున్నాయి? ఇప్పటి వరకు ఖమ్మం వరద బాధితులకు ఎన్నిగానం పైసలు ఖర్చు పెడుతుర్రు? బాధితులకు ఇప్పటిదాకా ఏమేం సౌలతులు చేసిర్రు? అన్ని పనులు కూడా మీరు పబ్లిక్ కనిపించేటట్టు చేయాలి. ఎట్లనంటే బ్యాంకుల లోన్ తీసుకుంటే కదా జీఎస్టీ బిల్లులతో సహా అడుగుతారు చూడండి. అట్లా అడిగినప్పుడు అన్ని కూడా రసీదులతో సహా చూపెడితే మీ షై పార్టీ వాళ్ళ పాతివ్రత్యాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. లేకపోతే ఉత్తపుణ్యానికే ఇయ్యమని ఉత్తగా మీకు ఇచ్చిన ఈ పైకం కూడా ఉత్తగా అయితే మాత్రం జనం ఊకోరు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ పానం బాగలేదట. అగో మొన్ననే కదా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. వరద బాధితులను కలిసేందుకు ఎందుకు పోతలేడో కూడా వివరించిండు. అంత పవర్ఫుల్గా ఉన్న మనిషి పవర్ స్టారు పవన్ కళ్యాణ్ సార్కు ఉన్నట్టుండి ఏమాయే వానకాలం సీజన్లా జ్వరం కూడా అంటుకున్నదా ఎట్లా? ఏది అరుచుకుందాం పారి. ఏమంట వానలు పడి వాతావరణంలో మార్పు వచ్చిందో పవనాల సారు పెయ్యిలో కూడా మార్పు వచ్చిందట. పానం మెత్తబడ్డదట. జ్వరం వచ్చిందంటే మామూలు జ్వరం కాదట. పెయ్యంతా పెంక మీద వేసి మంట పెట్టినట్టే కుత 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 ఉడికిపోతున్నదట. డాక్టర్లకు చూపిస్తే ఎక్కువనే జ్వరం ఉన్నది
ఉన్నది, ఎక్కువ దినాలు రెస్ట్ తీసుకుంటేనే కమ్మయ్యేటట్టు ఉన్నది, ఎక్కువ కూడా ఏం కాదు, తక్కువనే మందులు రాస్తాము, ఇగో ఈ గోళీలు తానికులు మంచిగా వాడితే మళ్ళా మామూలు మనిషి అయిపోతాడు, ఏం పికర్ పెట్టుకోకుండ్రి, బేపికర్గా ఉండురని డిప్యూటీ సీఎం సార్ వాళ్ళ ఇంటోలకు కూడా డాక్టర్లు ధైర్యం చెప్పిర్రట. పవనాలు సార్ కూడా ఎప్పుడు చూసినా పని 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 ప్రజలు 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 అని ఒకటే తిరిగా కలవరీలు అవ్వటే, తిరగరాని చోట్ల తిరగబట్టే పానం ఎట్లా మంచుకుంటుంది చెప్పుండ్రి. ఓ ఉప ముఖ్యమంత్రి సారు, మీరు పాలన మీద పడి పానం మీద కూడా కాయసు పెడతలేనట్టున్నారు, జర మీ పెయ్యి మీద కూడా పాయిరం పెట్టుండ్రి, మీరు మంచుకుంటేనే కదా కూటమి ప్రభుత్వం ఏపీలో ఎక్కదీపమోలే ఎలిగిపోతుంది. మీ అభిమానులైతే ఇప్పటికే మీరు జల్దిన జ్వరం నుంచి కోలుకోవాలని మొక్కరాని దేవుళ్లకు మొక్కుతున్నారట. కానీ ఈడొకటి చెప్పుకోవాలి, జ్వరం వస్తే సారుకు మాత్రం అంత మంచిగా ట్రీట్మెంట్ అందబట్టే వరదల్లో చిక్కుకొని ఆ పాడుమల్లె నీళ్లతోని కూడా కొందరి పెయ్యిల్లా మార్పులు వచ్చినాయట, వాళ్ళ పానాలు కూడా బాగలేవట, వాళ్లకు కూడా చిరంజీవి చిన్నతమ్మునికి అందినట్టే వైద్య పరీక్షలు అందుతాయా అంటే ఏమో పానం మంచిగా అయినాక పవన్ కళ్యాణ్ సారే చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వరదల నష్టపోయిన బాధిత కుటుంబాలకు అప్పటి మందం 10,000 ఇస్తామని చెప్పిన సర్కారు వాళ్లకు పాయమాలు గట్టించిందా, పేరుకే పలకరించి చేతులు దులుపుకున్నదా? తక్షణ సాయమని మొన్నటి సంధి రేవంతాలు సారి చెప్పే ఇప్పటిదాకా ఎంతమందికి నష్టపరిహారం అందిందో మనం కూడా దాని గురించి నజరేసి తెలుసుకుందాం పారి. మొన్నటిదాకా 3 రోజులు పడ్డ వానలకు ఖమ్మం మహబూబాద్ జిల్లాలో ఉన్న పబ్లిక్ మొత్తం ఆగమాగం అయ్యిండ్రట. ఖమ్మం జిల్లానైతే ఎందున కాకుండా చందన అయ్యింది, ఇండ్లకిండ్లు మునిగిపాయే, కొందరైతే నీళ్లలో కొట్టుకపోయి పానాలు కూడా ఓడగొట్టుకునిరి, కొంతమంది ఆకలితోని అలమటించిరి, కొందరు కళ్ళ ముంగడికెంచి ఇండ్ల ముంగడికెంచి అన్ని నీళ్లు పోతున్నా తాగే నీళ్లు లేక దాహం అని అల్లాడిపోయిరి. మున్నేరు వాగు పొంగుడు ఏమో గాని ముప్పు మాత్రం పెద్దగానే ఏర్పడ్డది, పిల్లకు తల్లి కాకుండా తల్లికి పిల్ల కాకుండా అన్నట్టు అయ్యింది. చీకట్ల నడినీళ్లనే ఎంతో మంది జాగారాలు చేసిర్రు, ఇక చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నారు అన్నట్టు జరిగిన నష్టం ఏదో జరిగిపోయినాక మేము పానాలు పోయిన వాళ్ళను ఆదుకుంటాము, కొంపలు మునిగినోళ్లకు అండగా ఉంటామనుకుంటా ప్రచారాలు చేసుకుండ్రు, మళ్ళా పోయి పట్నంలో పడ్డారు. ఆదుకుంటాము అండగుంటామని అడ్డం పొడుగు నిలువు నరికిన లీడర్లంతా నిజంగానే బాధితులు ఆదుకున్నారా అంటే ఏమో ఇప్పటి వరకు కూడా అప్పటి మందం తక్షణ సాయం అందిస్తామన్న 10,000 కూడా సర్కారు ఇయ్యనేలేదట. ఓదికు వరదలొచ్చి 5 దినాలు దగ్గర పడుతున్నా బాధితులకు ఈమని కోట్ల విరాళాలు వస్తున్నా ఎంతో మంది చందాలు రాస్తున్నా ఆ పైకం కూడా వంచిపెట్టకుండా ముఖ్యమంత్రి సార్ ఏం కమాయి చేస్తున్నట్టు, ఎంతమంది ఎన్ని చిల్లర పైసలు ఇచ్చిండ్రు, ఎన్ని చినిగిపోయిన నోట్లు ఇచ్చిండ్రని విరాళాలుగా వచ్చిన పైకాన్ని ఒక్కడికి 10 మాటలు లెక్క పెట్టుకుంటా మురిసిపోతున్నాడా ఎట్లా? మేం పాలకులం కాదు సేవకులం అని సీఎంగా ఇమానందిన్న తొలతలా అన్నాడు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు సేవలు అందియకపోవుడేనా సేవకుల పనితనము? ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఎంత జల్దిన పాయమాలు ఇస్తే అంత ఆదుకున్నోళ్ళు అవుతారు అని అనుకుంటున్న యాళ్ళ మొత్తానికైతే సాయం అందించే పేరంటం పెట్టుకున్నారట. సాయం అయితే చేస్తామన్నారు కానీ రైతు రుణమాఫీ లెక్క దీన్ని కూడా విడతల వారిగా ఇయ్యరు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో వరదలతోనే పబ్లిక్ ఇంత తిప్పలు పడుతున్న కారు పార్టీ మాజీ సీఎం కేసీఆర్ సార్ ఎందుకు ప్రజలకు దూరం ఉంటున్నాడు? పబ్లిక్ దగ్గరికి వస్తే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ సార్ చేసిన తప్పులను ఇప్పుడు ఇట్లా వరదలు వచ్చినాయని తప్పు పడతారని ఇట్లా వస్తలేడా? ఇది మనం కూడా లోతుకు పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. రాష్ట్రంలో ఎప్పుడు లేనన్ని వానలు పడి వరదలతోని పబ్లిక్ మొత్తం పరిశాన్ అవుతున్నా ఇప్పటి వరకు కూడా వరద బాధితుల గురించి మాజీ సీఎం కేసీఆర్ సార్ ఒక్క మాట కూడా మాట్లాడలేడు. నా ఊపిరి ఉండేదాకా తెలంగాణ ప్రజల కోసం పోరాటం ఆగది, తెలంగాణ అంటేనే నేను ఎగిరెగిరే కేసీఆర్ సార్ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? తెలంగాణకు కావలి కుక్క లెక్క కావలి కాస్తా అన్న మాజీ ముఖ్యమంత్రి సారు ఇంతమంది కాల్వలొచ్చి కొట్టుకపోతుంటే ఇండ్లు కూలిపోతుంటే ఎందుకు కాపాడలేకుండా పోయిండు? తెలంగాణ ప్రజల కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోని తీస్తా అని ప్రగల్భాలు పలికిన కేటీఆర్ సార్ వాళ్ళ నాయన భుజమ్మంటి లోతు నీళ్లల్లా ప్రజలు చిక్కుకుంటే ఎందుకు రక్షించేదందుకు రాలేకపోయిండో? కేసీఆర్ గారి 10 ఏళ్ల ఏలుబడిల చెరువులు కుంటలను చెరబట్టి కొందరు కారు పార్టీ లీడర్లు కథలు పడ్డారట. తలుగున్నోనిదే బర్రె అధికారం ఉన్నదే సర్కారు భూమి అని అద్దులు వాతి చుట్టూ గోడల్లో అవట్టిర్రట. మేడ మీద మేడ అన్నట్టు బంగ్లాల మీద బంగ్లాలు అవట్టిర్రట. నీళ్లు పోయే తావులకు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బిల్డింగులు అవట్టిరు కాబట్టి పేద ప్రజల ఇండ్లకు నీళ్లు చుడు పెట్టినాయట. భాగ్యనగరాన్నే కాకుండా అన్ని జిల్లాలను ముంచే కాడికి వచ్చిందట. అదే ముచ్చట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు. సీఎం సార్ అంటున్నాడంటే గులాబీ పార్టీ వాళ్ళు చెరువులు కుంటలు కూడిపేసి గుడిసెలేసి బంగ్లాలు బందోబస్తుగా లేపి రాయట్లా. ఈ ముచ్చటంతా మాజీ సీఎం కేసీఆర్ సార్కే ఎరక, ఆయన్నే ముంగడికొచ్చి చెప్పాలంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వరదలొచ్చి ఎంతో మంది పబ్లిక్ ఆగమాగం చందన అయ్యిండ్రు. అనమో రామచంద్ర అని అలమటిస్తుర్రని ఎవ్వరకు తోసిన కాడికి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చందాలు రాస్తూనే ఉండ్రు. ఎంత వద్దన్నా ఇప్పటికే సర్కారు సహాయ నిధికి చాలానే కోట్ల రూపాయల పైకం జమ అయిందట. మరి బాధితులకు అది అందుతుందా?
వరదలొచ్చిపోయినాక ఖమ్మం ప్రజల కష్టాలు చూసి మస్తు మంది లీడర్లు సినిమేషకాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఇట్లా అందరూ కూడా ఎవలకు దోచిన పూర్తి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కు సాయం చేస్తున్నామన్నారు. మరి ఇన్ని దినాలల్లో మలి సర్కారుకు ఎన్ని పైసలు వచ్చినాయి? ఇప్పటికీ మస్తు మంది సినిమేషకాలు ఒక్కొక్కరు కోట్ల రూపాయలు సందాలు రాస్తున్నామని చెప్పుకొచ్చిర్రు. అటు పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం పవనాల సార్ కూడా సీఎం సార్ను కలిసి మరి నా వంతు సాయం అప్పచెప్తా అని అనుకొచ్చిండు. సర్కారు బడుల్లో చదువు చెప్పే టీచర్ల కాడికి వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటోళ్ళ దాకా అందరూ కూడా 1,30,00,000 ఇస్తామని అన్నారు. కార్పార్టీ ఎమ్మెల్యేలేమో నెల జీతం సర్కారే ఉంచుకొని బాధితులకు సవలతులు చేయాలని అనుకొచ్చిర్రు. ఇంతమంది ఇన్ని కోట్లు ఇస్తామని అంటుంటే మలి సర్కారు మరి ఎంతమందికి సాయం చేసింది అంటే ఏమో ఇప్పటిదాకా ముచ్చటనే వినబడలేదు. సాయం అయితే చేస్తామని ముంగడికి అయితే వచ్చింది. కాంగ్రెస్ సర్కారు వస్తే మార్పు వస్తుంది అన్నారు. మార్పు అంటే మామూలుగా రాలేదు. వరద బాధితుల కోసం వచ్చిన విరాళాలు కూడా బాధితులకు చక్కగా అందనంత మార్పు వచ్చిందా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలలో ఇప్పుడు ఇంకో తుఫాను వస్తుందట. మొన్న 3 దినాలు రికామ్ లేకుండా వానలు పడితేనే వాగులు వంకలు నదులు ప్రాజెక్టులు అన్నీ పొంగిపోర్ల పట్టే ఊర్లన్నీ మునిగిపోయాయి. పబ్లిక్ అంతా పరిశానాయే. ఆ వరదల నుంచే ఇంకా కోలుకోలేదంటే మళ్ళా తుఫాను వచ్చుడు ఏంది ఎట్లా బతుకుడో ఏమో పోన్రి. వరదలు పాడుగాను ఇండ్లకిండ్లు నిలువు గులగొట్టే వరద బాధితులు తిండి టీకాన లేక తిప్పలు పడుతుండ్రు. వాళ్ళ పరిస్థితి కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టున్నది. బాధితుల గోసలు బాధితులకు ఉంటే ప్రకృతి పగబట్టినట్టు మళ్ళా తుఫాన్ రూపంలో 2 రాష్ట్రాల మీద పడాలనా? ఇదెక్కడి పరిశాను అమ్మా ప్రకృతమ్మ. పాలకులు చేసిన తప్పిదానికి లీడర్లు చెరువులు కుంటలు చెరబట్టిన పాపానికి అన్యం పుణ్యం ఎరుగని ఈ అమాయక ప్రజల మీద నీ ప్రతాపం చూపెట్టుడేంది? ఎవరైతే చెరువులు కుంటలు కబ్జాలు పెట్టినరో వాళ్ళ ఇళ్ల మందమే గురిసి వాళ్ళ ఇండ్లను పామౌజులను విల్లాలను పునాది రాళ్లతోని పెకిలించి నిట్ట నిలువున కూల్చు. అంతేగాని తెల్లారులేస్తే కాయకష్టం చేసుకొని బతికే పేద ప్రజల మీద నీ ప్రతాపము. ఒక పూట తింటే ఒక పూట ఉపాసం ఉండే గరీబుల మీద నీ ఆగ్రహం చూపెట్టకు తల్లి. నిజంగా నువ్వు నీతిమంతురాలివే అయితే, నిజంగా నువ్వు నియతగల దానివే అయితే అవినీతి అక్రమ కట్టడాలను కూలగొట్టి ధర్మానికి విలువ ఉందని చెప్పు. అట్లా కాకుండా ఇట్లా గుడిచెలు వేసుకున్నోళ్ళను చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నోళ్ళ ఆవాసాలను కూలగొట్టి గూడు చెదిరిన పక్షులోలే చేస్తే నువ్వు కూడా కొందరు అవినీతి రాజకీయం లీడర్ల లెక్కనే అంటురు. ప్రకృతి మాత ప్రకోపాన్ని మొన్న కండ్లారా చూసినోళ్ళు. సర్కారు బడుల సౌలతుల కోసం మలి సర్కారు మంచి పని చేసిందట. తెలంగాణ రాష్ట్రంలో చదువుల మంత్రి లేక చదువులన్నీ గాడి తప్పినాయి, బడులు మొత్తం ఆగమాగమైనాయని ఓదికు కార్పొరేటర్లు అంటుంటే ప్రభుత్వం ఏం మంచి పని చేసింది అంటున్నావు? ఇంతకు అసలు ఆ ముచ్చటేందే బాలన్న అంటారా? ముచ్చటంతా మునుబట్టి వివరిస్తా పారి. ఇన్నొద్దుల సంధి సర్కారు బడులకు కరెంటు బిల్లు ఉండేదట కదా. ఇప్పటి సంది ఆ బిల్లు కట్టుడు ముచ్చటనే ఉండదట. ఎంత బిల్లు వాడుకుంటే అంత బిల్లు మొత్తం కూడా సర్కారే చెల్లిస్తుందట. సర్కారు బడులన్నిటికీ కరెంటు బుగ్గల కాన్ నుంచి కట్కలు ఫ్యాన్ల దాకా అన్ని సౌలతులు సర్కారే చేస్తుందని ఆఫీసర్లు జీవో కూడా విడుదల చేసిర్రు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఫ్యాన్లు లైట్ల సదుపాయంతో పాటు కంప్యూటర్లు టీవీల్లో చూపెట్టుకుంటా చదువు చెప్తే మంచిగా నెత్తికెక్కి పోరగాళ్ళు తెలివిమంతులు అవుతారని ఈ గురం చేసిర్రట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు పంకలు బుగ్గలు పెట్టి కరెంటు పుణ్యానికే ఇస్తామని మంచిగానే అంటున్నారు, మంచిగానే ఉన్నది. మీరు ఇట్లా ఫ్రీ కరెంటు ఒక్కటి పెడితే సరిపోదు. కొన్ని బడులు మీద మెరుగు లోపల పురుగు అన్నట్టు ఉన్నాయి. కొన్ని బడులల్లో ఒంటికి రొంటికి పోయేదందుకు మస్తు తక్లీఫ్ అవుతుంది. మగ పోరగాళ్ళంటే ఏ సడక్ సైడ్కో పిచికారి కొడతారు. మరి ఆడపిల్లల ముచ్చటేంది? వాళ్ళ ఆత్మగౌరవం ఎంత దెబ్బతిన్నా మీ విద్యాశాఖ అధికారులు దున్నపోతు మీద వానబడ్డట్టు సప్పుడు చేస్తలేరు. హాస్టల్లో ఫుడ్ పడక ఇప్పటికే 100 మంది పోరగాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి దావకాన్ల పాలైండ్రు. పగటిలి బువ్వ పరమాణం లెక్క పెట్టకున్నా పచ్చి పులుసు మెతుకులోనన్నా మంచిగా పెట్టుండ్రి. మార్పు 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 అన్నారు కదా, ముందుగాల బడుల్లో ఈ మార్పులు తీసుకురండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తాగేదందుకు మంచినీళ్ళు లేక మస్తు తక్లీఫ్లు ఎదుర్కొంటున్నారట. దూపా అని నోట్ల పదనారిపోయేటట్టు మొత్తుకుంటున్న కాంగ్రెస్ సర్కారు పెద్దల కాడి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల దాకా ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదట. ఎండాకాలంలో వస్తలేవంటే ఏమో అనుకోవచ్చు కానీ వానకాలంలో కూడా నీళ్లు రాకపోవుడేందే బాలన్న అంటారా? ఇనుండ్రి మీరే. ఒకసారి దహార్తితోని రహదారి మీద రణం చేస్తున్న వీళ్ళ ఆర్తనాదాలు ఇనుండ్రి. చూసినరా ఇట్లా ఖాళీ బిందెలు పట్టుకొని వచ్చిండ్రు. నడి సడకు మీద సాలుపూత నిలబడి సమరం చేస్తుర్రు. మాకు మంచినీళ్లు తెచ్చేదాకా ఈడికెళ్ళి గదిలేదే లేదు. మిషన్ భగీరథ నీళ్లు ఇయ్యాలని జిద్దు మీదుండ్రు. మొన్ననేమో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఊరిలున్న గుట్ట మీద, ఇప్పుడేమో ముతోల్ నియోజకవర్గంలో ఉన్న సరస్వతి నగర్ల. అన్నమో చంద్రాలు అని ఆంధ్రప్రదేశ్లో వరద బాధితుల ఆర్తనాదాలు అట్లా, నీళ్ళో రేవంతాలు అని తెలంగాణలో ఇట్లా. మరి ఇట్లనే లాపర్వా చేసుకుంటూ పోతుంటే 2 రాష్ట్రాల పరిస్థితి ఎట్లా?
ఈ రెండు దగ్గరనే కాదు, 2 రాష్ట్రాల నీళ్ల కోసం కొన్ని ఊర్లలో ఇట్లనే ఉన్నదట. దూపా దూపా అని ప్రజలు సడగులు ఎక్కుతుంటే పాలకులు ఏం కమాయి చేస్తున్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాలి మోటార్ సీదా పోయి పాట షేర్ల దిగిందట. ఏ ఊకోయా బాలన్న, హెలికాప్టర్ ఏమన్నా షేర్ల దిగుతుందా? సీదా పోయి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది కానీ పంట షేర్ల దిగుడేంది, మాతోని పరాశకం ఆడుతున్నావా అనుకునేరు. నిజంగా షేర్లనే దిగింది. ఇంకో గాలి మోటార్ కూడా వచ్చింది చూడుండ్రి. ఎయిర్పోర్ట్కు పోవాల్సింది అట్టెట్లా గాడి తప్పిందో ఏం కథనం. అగో పంట షేర్ల ఒకటి ఉన్నదా, దాని దగ్గరికి ఇంకో గాలి మోటార్ కూడా వస్తున్నది. చూసిన ఇట్లా మంచిగా షేన్లా ల్యాండ్ అయ్యింది. మరి దీనికి ఏమైంది, ఎటు పోయి ఎటు వస్తున్నది అంటారా? మొన్న వరదలు చాలుగానే వరద బాధితులు కాపాడేదందుకని జైపూర్ నుంచి విజయవాడకు పోయిందట. విజయవాడలో వరదలు కమ్మిగానే మళ్ళా ఉల్టా తిరుగు ప్రయాణం కట్టిందట. ఉన్నట్టుండి ఏమైందో కానీ పట్ట వగటిలి మిట్ట మధ్యాహ్నం గాలిలో గిర్రా గిర్రా గిరికీలు కొట్టుకుంటా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల ఊరి దిక్కు రాగానే షేర్ల దిగిందట. గాలి మోటార్ దిగిందన్న ముచ్చట ఎరక ఈ చుట్టుముట్టోళ్ళు వచ్చి చూసిర్రు. ఇక గిట్ల ఆపదలో ఉన్నోళ్ళను కాపాడేందుకు పోయిన ఆర్మీ గాలి మోటార్కే ఆపది వచ్చిందని ఫోన్ చేసే వరకల్లా ఇట్లా ఇంకో హెలికాప్టర్లో వచ్చి మంచిగా చేసుకొని తీసుకుపోతామన్నారట. కానీ అది ఆకాశంలో చెక్కలు కొడుతున్నప్పుడు మొగుల మీదకి చూసిన అక్కడోళ్ళు ఎక్కడ మా ఊరి మీద పడుతుందో అని మస్తు బొగులు పడ్డారట. ఇంకా నయ్య ముచ్చట ఏంటంటే వరదలు వచ్చినప్పుడు ఖరాబు కాలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉడిపి ఓటల్లా టిఫిన్లు గరంగా అమ్మగుంటాయి. నిమ్మలంగా కూర్చొని కుత్కెల దాకా నిండేదాకా నాస్తా చేయొచ్చు అనుకొని ఇంట్లో చేసిన అల్పాహారం తినకుండా హోటల్ తిండి తినమరిగినోళ్ళు వాన నీళ్ళతోని కళ్ళు మంచిగా కడుక్కొని ఈ వీడియో చూడండి. చూసినాక కూడా హోటల్ తిండినే తింటామంటే ఇక వాళ్ళను ఒళ్ళు మార్చలేరయ్యా. అగో చూసేదందుకు ఒండ్రు బురద మోరి నీళ్ళ లెక్కనే ఉన్నాయి. అందులో గిలాసాలుగా అడుగుతుండు. మరి అవి మంచినీళ్ళ మోరినీళ్ళ అంటారా? బరబ్బర్ మోరినీళ్ళేనట. ఇట్లా మస్తు దినాల సంది మోరి నీళ్ళతోనే హైదరాబాద్ యూసుఫ్గూడలున్న శ్రీకృష్ణ ఉడిపి హోటల్లో గిలాసాలు గిన్నెలు గడిగిపిస్తుర్రట. మరి అట్లెందుకు చేస్తుర్రంటే తినేదేమన్నా మనమా మందేనా అనుకున్నారో ఏమో కానీ ఇట్లా మోరి నీళ్ళతోని గిన్నెలు సాపు చేపించి సప్పుడు కాకుండా హోటల్ నడుపుతున్నారట. ఇప్పుడు చెప్పుండ్రి, ఇట్లా కడిగిన గిన్నెల మనుషులు అనేటోళ్లకు ఎవరికన్నా మళ్ళా హోటళ్ళకు పోయి తినాలనిపిస్తుందా? ఇట్లా ఈ ఒక్క హోటలనే కాదు, చాలా హోటళ్ళల్లో ఇట్లనే గలీజు నీళ్ళల్లో గంజులు గిన్నెలు గిలాసాలు జగ్గులు మగ్గులు కడుగుతుర్రట. కాబట్టి ఇంటికాడికే తాజా కూరగాయలు తెచ్చుకొని వండుకొని దీనుండ్రి. తప్పితే ఇట్లా అడ్డమైన నీళ్లతోని కడిగిన ప్లేట్లలో తింటిరా అంటే మీ అంతలో మీరే రోగాలను కొనుక్కొని మీ పెయ్యిని మీరే ఖరాబు చేసుకున్న వాళ్ళు అవుతారు. మీ గురించే చెప్తున్నాము, చెప్పే కాడికి చెప్పిన. పైసలు ఇచ్చి పానాలు ఖరాబు చేసుకుంటారో పసందుగా ఇంట్లో తింటారో మీ ఇష్టం. మీ గురించే చెప్తున్నాము. సీఎం రిలీఫ్ ఫండ్కు కోటాను కోట్ల పైకం సందాల రూపంలో వస్తుంటే అలా సర్కారు ఎన్ని వరద బాధితులకు సాయంగా అందిస్తుందో కానీ బడిపిల్లలు కొందరు మాత్రం వాళ్ళకు తోచినంతగా సాయం చేసి వరద బాధితులను ఆదుకుంటున్నారట. ఉప్పు పప్పులు నూనెలు కూడా పంచిపెడుతున్నారట. చిన్నపిల్లలకు కూడా ఎంత పెద్ద మనసు ఉంటుంది చూడుండ్రి. పాఠాలు నేర్చుకునే ఈ బడిపిల్లలను చూసన్న పాలకులం కాదు సేవకులం అని గప్పాలు కొట్టే లీడర్లు బుద్ధి తెచ్చుకుంటే బాగుండు. అంతమంది పిల్లలు తలా కొన్ని పైసలు జమ చేసుకుని బియ్యం బస్తాలు ఉప్పు పప్పులు సమరు ప్యాకెట్లు కొనుక్కొచ్చి స్వయంగా వాళ్లకు చదువులు చెప్పే టీచర్లతో పోయి వరద బాధితులకు సాయం అందిస్తురట. మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం దుబ్బగడ్డ తాండోళ్ళంతా వరదల్ల సర్వం మునిగితే రామునికి ఉడత సాయం లెక్క ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఏకంగా 48 మందికి సాయం అందించిరట. ఆ బాధితుల పిల్లలకు కూడా పెన్నులు ఒయ్యులు పెన్సిళ్లు కూడా పంచిపెట్టిరట. బ్రిలియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ వక్కంతుల అప్పారావు సారు ఇక చెప్పుర్రి. హై స్కూల్ తరఫున మా విద్యార్థులతో మేనేజ్మెంట్ మేము మరియు మా టీచర్లు అందరం కూడా కలిసి మా పాఠశాల విద్యార్థులు కొద్దిమంది ఇక్కడ ఉన్నారు. ఈ దుబ్బతండ పూర్తిగా నీటిలో మునిగిందని తెలవగానే మేమంతా అనుకొని శక్తి మేరకు ఒక 10 రోజులకు సరిపడా బియ్యాన్ని ఇతర కిరాణాన్ని అన్నీ తీసుకొని ఒక పక్క బట్టలు ఇవన్నీ నోట్ పుస్తకాలు పిల్లలకి వాళ్ళకి అవసరమయ్యే అన్ని వస్తువులు కూడా తీసుకొని మానవతా దృక్పథంతో మేమంతా కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మొత్తం గ్రామంలోని ఈ తండాల్లోని అన్ని గృహాలకు కూడా మేము ఇట్లా మా పిల్లల ద్వారా అందజేయటము మాకు మానసికంగా సంతోషాన్ని, అదేవిధంగా మా భావి తరాలకు ఎదిగే విద్యార్థులకు మానవ సేవ పట్ల ఒక అవగాహన కల్పించడం కాకుండా మాతో పాటు మమ్మల్ని చూసి మరికొంతమంది కూడా ప్రేరణ పొంది ఈ గ్రామానికి వచ్చి వాళ్ళకి ఇదో విధంగా సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగిందని తెలియదు. పాకెట్ మనీ కోసం అవ్వయ్యలు ఇచ్చిన పైసలతోని సాయం చేయాలన్న ఆలోచన వచ్చుడు బ్రిలియంట్ బడోళ్ళు వాళ్ళతోని సేవలు చేపించుడు చూసి అందరూ తారీఫు చేస్తున్నారు. పిల్లలే ఇంత సాయం అందిస్తుంటే కోటాను కోట్ల చందాలు సర్కారుకు వస్తున్నాయి. ప్రభుత్వం యాపాటి సాయం చేస్తుందో చూడాలంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇక ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. పండుగ కూడా మంచిగా చేసుకుని 9 వద్దులు మంచిగా ఉండుర్రి. ఆ కరెంటు వైర్ల కాడ జర పైలమయ్యా ఉంటాం. మరి సెలవు శరార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.